మూసీ సుందరీకరణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల ఇండ్లు కూలగొట్టే ప్రయత్నం చేస్తుందన్నారు బీజేపీ నేతలు. మూసీ బాధితులను కలిసి భరోసా కల్పిస్తున్నామని చెబుతున్నారు. మూసీ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ దందాకు తెరలేపే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెప్పిన 6 గ్యారంటీలను అమలు చేయకుండా ప్రజలను ఇబ్బందులు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడుతామన్నారు బీజేపీ నేతలు. హైదరాబాద్ మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు బీజేపీ నేతలు. మొత్తం 22 ప్రాంతాల్లో మూసీ బస్తీ నిద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. అంబర్పేట కమలానగర్లో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఓల్డ్ మలక్పేట శాలివాహన నగర్లో ఎంపీ లక్ష్మణ్, రాజేంద్రనగర్ హైదర్ షా కోర్టులో ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, రామంతపూర్లో మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, గౌలిగూడలో ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి పర్యటించారు. మూసీ పరివాహక ప్రజలతో కలిసి రచ్చబండ కార్యక్రమంలో వారికి భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. రాత్రికి మూసీ నిద్ర చేయనున్నారు బీజేపీ నేతలు. మూసీ సుందరీకరణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే కుట్ర చేస్తోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మూసీ సుందరీకరణ ప్రాజెక్టు ఎలా ఉండబోతోందో కూడా ఎవరికీ తెలియదన్నారు. బీజేపీ నేతలతో కలిసి తులసీనగర్, అంబర్పేట మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించారు కేంద్ర మంత్రి. మూసీపై 4 నెలలుగా బీజేపీ పోరాటం చేస్తుందన్నారు. సీఎం ప్రకటనతో ఎప్పుడు బుల్డోజర్తో తమ ఇండ్లు కూలగొడతారో అనే భయంలో ప్రజలు ఉన్నారని తెలిపారు కిషన్ రెడ్డి. ముఖ్యమంత్రి గారే పదే పదే చెప్తున్నారు కాబట్టి అనేటువంటి భయము ఈ ప్రజల్లో ఉన్నది. దాని కారణంగా అనేక మంది అనారోగ్యం గురవుతున్నారు. పనులకు బయటికి వెళ్లడానికి కూడా భయపడేటువంటి పరిస్థితి ఉన్నది. పేద ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీగా భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంది అనేటువంటి ధైర్యం ఇవ్వాలనే దృక్పథంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ ద్వారా అనేక బస్తీల్లో ఈ రకంగా బస్తీ ప్రజలతో కలిసి మమేకమై వాళ్ళకు ధైర్యం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాము. మూసీ సుందరీకరణకు తాము వ్యతిరేకం కాదన్నారు బీజేపీ నేతలు. సుందరీకరణ పేరుతో పేద ప్రజల ఇళ్లను కూల్చుతామంటే తాము ఊరుకోమన్నారు. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలకు భరోసా కల్పించేందుకే మూసీ నిద్ర కార్యక్రమం చేపట్టామన్నారు. బాసరలో ఏబీవీపీ నాయకులపై పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది దాడి చేయడం దుర్మార్గమన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఆత్మహత్య చేసుకున్న ఐటీ విద్యార్థినికి న్యాయం చేయమంటే విచక్షణారహితంగా దాడి చేయిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాసర ట్రిపుల్ పరిస్థితి రోజురోజుకు దిగజారుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. విద్యార్థులు చనిపోతున్నా పట్టించుకోరా అని మండిపడ్డారు సంజయ్. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు బీజేపీ అధికార ప్రతినిధి సుభాష్. మూసీ పునరుద్ధరణ అంటూ ప్రజలను మోసం చేస్తుందని మండిపడ్డారు. 22 చోట్ల మూసీ పరివాహక ప్రాంతాలలో బీజేపీ నాయకులతో బస్తీ నిద్ర కార్యక్రమం చేపట్టామని తెలిపారు. విధి విధానాలు రూపించలేదు. వికారాబాద్ లో ఒక కలెక్టర్, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ వెళ్తే ఏ విధంగా మరి అక్కడ జనాలు మొత్తం తిరగబడ్డారు అని చెప్పి కూడా చాలా క్లియర్గా మనకి ఏంటంటే అర్థమవుతుంది. అక్కడ ఉన్న జనాలు ఎవరైతే డ్యూటీలో ఉన్న ఆఫీసర్ మీద చేయి చేసుకోవడం భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. కానీ మీరు ఇచ్చిన హామీల వల్ల ప్రజలు ఇవాళ తిరగబడుతున్నారని చెప్పి ఒక క్లియర్ కట్ ఎస్టాబ్లిష్ అవుతుంది. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన సవాలు కిషన్ రెడ్డి గారు స్వీకరించి ఇవాళ మా నాయకులందరూ కూడా ఇవాళ నిద్రిస్తున్నారు. ఇక్కడ ప్రజలకు మీరు ఇచ్చిన వాగ్దానాలు మీరు ఏంటంటే నింపాలి, ఫుల్ఫిల్ చేయాలి. ఈ యొక్క ప్రక్షాళన ఏ విధంగా చేస్తున్నారో 1,50,000 కోట్లు ఎక్కడి నుంచి పట్టుకొస్తున్నారు, మీ యొక్క డిపిఆర్ ఇవ్వండి. మీరు చాలా క్లియర్గా ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టండి, ప్రజలకు అర్థమయ్యే విధంగా చేయండి. దానికి మేము సహకరిస్తాం. మూసీ పరివాహక ప్రాంతాల్లో బీజేపీ నేతల పర్యటన కొనసాగుతోంది. రేపు ఉదయం 9 గంటలకు మూసీ ప్రాంతాల్లో ప్రజలను కలిసి వారికి భరోసా కల్పించనున్నారు నేతలు.